దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహించిందని మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పాలంరాజు అన్నారు. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పాలంరాజు పాల్గొని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాలంరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏర్పడి 138 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కార్యకర్తలు నాయకుల నుండి విరాళాలు సేకరించడం జరుగుతుందన్నారు. దేశ స్వాతంత్ర్యంలో కాంగ్రెస్ సమరయోధుల పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, ఆకుల వెంకటరమణ, పార్టీ నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు, నాయకులు కె ప్రభాకర్ రావు, కోలా ప్రసాద్ వర్మ, శివగణేష్, వెంకట్రావు, శ్రీను, దొరబాబు, పోతురాజు, కాంబం రాజబాబు, తాళ్లూరి రాజు, దనకోటి, లలిత పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉన్న జనాభాకి కంపల్సరీగా వాళ్ళ పెరుగుదల గురించి కనీస చదువు ఉండాలనే ఉద్దేశంతోనే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని కూడా 2010లో కూడా ప్రతిపాదించి మధ్యాహ్న భోజన పథకంతో పాటు 8వ తరగతి వరకు కూడా ఉచితంగా కూడా విద్య వచ్చే విధంగా కూడా ఆనాడు మరి యాక్ట్స్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అదేవిధంగా మరి ఎక్కడా కూడా నిరుపేదలు వాళ్ళ ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతోనే ఈ రైట్ టు ఫుడ్ యాక్ట్ కూడా తీసుకొచ్చి కనీసంగా వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ న్యూట్రిషన్ గురించి కూడా ఆలోచించి చాలా దూరదృష్టితో పథకాలు కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది. అయితే ఇవాళ మరి 21వ శతాబ్దంలో మనం ప్రపంచంలో ఒక పెద్ద ఎకానమీగా పెరుగుదలయ్యాం. అయినా ఆ డిస్పారిటీ ఉన్న వాళ్ళకి లేని వారికి కూడా డిస్పారిటీ చాలా ఎక్కువగా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే రాహుల్ గాంధీ గారు మరి పాదయాత్ర చేయడం జరిగింది. ఈవేళ కాంగ్రెస్ పార్టీ ఈ సమాజంలో ఒక సమానత్వాన్ని తీసుకురావడానికి, తర్వాత కమ్యూనల్ డిఫరెన్సెస్ లేకుండా ఒక ఐక్యత భావంతో పెరుగుదవ్వాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. తప్పకుండా ఈ ఉద్దేశాలని ప్రజలు గుర్తిస్తారు. కాంగ్రెస్ పార్టీకి విజయం అవకాశాలు అందిస్తారనే నమ్మకంతో మేము ఉన్నాం. చాలా ఉత్సాహంగా తెలంగాణ విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంది. అదే విక్టరీ ఆంధ్రప్రదేశ్ కూడా రిపీట్ చేయడానికి కూడా అందరూ కూడా